హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ టాక్స్. ఈరోజు మీకు మెంతి కూర పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను. ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని పప్పు ఉడికించుకోవాలి. నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టట్లేదు కాబట్టి ఇలా పొంగు వస్తుందండి. మధ్యలో మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ పప్పు ఉడికించుకుంటున్నాను. నీళ్ళు కొంచెం దగ్గర పడిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని పప్పు మెత్తగా ఉడికించుకోవాలండి. పప్పు ఉడికిపోతుంది. పక్కకి ఇంకో కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి, ఆనియన్, ఉల్లిగడ్డలు బాగా వేగించుకోవాలి అండి. మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి. మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం పేస్ట్ని. తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలిపిన తర్వాత
బాగా వేగాలి పసుపు కూడా. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మెంతికూరను వేసి కలపాలండి. బాగా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి మూత పెట్టి. ఇలా చేయడం వల్ల ఆకు రంగు మారకుండా ఉంటుంది నల్లగా. ఇప్పుడు పక్కగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలండి. ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని నీట్గా పప్పు మరియు ఆకుకూర బాగా ఉడికించుకోవాలి అండి. చూడండి కలర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఆల్రెడీ పప్పు మెత్తగా ఉడికింది కాబట్టి మనం హై ఫ్లేమ్ పెడితే పప్పు అంటుకుంటుందండి. సో లో ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలండి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. చివరగా కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకుంటే అయిపోతుంది అన్న మనకు మెంతికూర పప్పు. ఇది వేడి వేడి అన్నంలోకి అండ్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. నేను చపాతీలోకి అండ్ రైస్లోకి ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.